ఏరియా వైజ్ డివైడ్ చేశారు. ఎంపీఎల్ ఎవరు ఉన్నారు? You are the MPO here. What are you doing? Why are you roaming around with him? No work has happened till now. Architect, the idea puja. వంద కోట్లకు ఎమ్మెల్యేగా చేస్తే మరి ఎంపీగా నువ్వు 200 కోట్లు ఈ పాదయాత్ర ముగించలు ప్రకటించుకోవాలంటే సప్పుడు చేయలే, సై చేయలే, మాట్లాడలే ఇప్పటి వరకు. మళ్ళీ కూడా మన కొండగట్ట వచ్చిపోయింది కానీ ఒక్క మాట కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా, ₹1 తెస్తా అని కూడా ఈ బండి సంజయ్ ₹1 బండి కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి ఇదంతా కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ మాస్టర్ ప్లాన్ చేసి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. రేపు సుమారుగా 2 గంటల పాటు మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడనే గడుపుతారు. మరి చాలా విషయాలను మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ఆలయాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎక్కడ గెస్ట్ హౌస్లు కట్టాలి, ఎక్కడ కాటేజీలు కట్టాలి, ఎక్కడ ఇక ఎన్ని రకాల సౌకర్యాలను చేయాలని ముఖ్యమంత్రి గారు మరి మన అందరికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తారు. కనుక మరి ఈ ఆలయ అభివృద్ధి కోసం మరి ఇంత గొప్పగా నిధులిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి మా నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, మరి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ భక్తులందరూ వచ్చేటువంటి భక్తులందరి తరపున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మా ప్రాంతాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు సార్, మరి మీరు మా ప్రాంతాన్ని పట్టించుకున్నారు, మాకు నీళ్ళు ఇచ్చిండ్రు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండ్రు, మా ప్రాంతాన్ని కోనసీమ చేసిండ్రు, మరి మా ప్రాంతాన్ని ఒక చరిత్రగా మిగిలిపోయే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కనుక జీవితాంతం మా ప్రాంతం మీకు రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది మరి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ప్రస్తుతానికి 100 కోట్ల రూపాయలు మరి ఇచ్చారు. ఆనంద సాయి గారు దాన్ని నిన్ననే సమీక్ష కూడా చేశారు. ఈ 100 కోట్లే కాదు, ఈ ఆలయానికి ఎంత అవసరం ఉంటే అన్ని నిధులు తప్పకుండా సార్. యాదాద్రిలో 2000 కోట్లతో అభివృద్ధి జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది మహమాన్విత ఆలయం, దేశంలో ఎక్కడ లేనటువంటి ఆలయంగా తీర్చిదిద్దుతా అన్నారు. కనుక ఈ 100 కోట్లతో కాదు, చాలా నిధులు వస్తాయని చెప్పి సీఎం గారు చేపల ద్వారా దిగుతారు, ఆలయానికి బస్సు ద్వారా వస్తారు. మరి ఆలయ ప్రాకారం చుట్టూ కూడా వారు తిరిగి స్వయంగా సమీక్ష చేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా విజిట్ చేసి భవిష్యత్తులో ఈ ఆలయాన్ని ఎట్లా చేయాలనేటువంటి నిర్మాణం చేస్తారు. మరి సమీక్ష సమావేశం తర్వాత ప్రెస్లో మీ అందరితో కూడా మాట్లాడి